నటి స్నేహ, ఆమె భర్త ప్రసన్న అరుణాచలం పర్యటన వివాదంగా మారింది. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో వారు చెప్పులు ధరించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పులు ధరించి గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా వారు పెద్ద పాపం చేశారని కొందరు విమర్శిస్తున్నారు. సెలబ్రిటీలు అయితే ఎవడికి గొప్ప, దేవుడి ముందు దర్పం చూపించడానికి వచ్చారా అని నిలదీస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై స్నేహ దంపతులు ఎలా స్పందిస్తారో, దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోలతో నటించి అగ్ర హీరోయిన్గా ఎదిగింది స్నేహ. తన సహనటుడు ప్రసన్నతో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెళ్లి, పిల్లల కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న స్నేహ తిరిగి సినిమాల్లో బిజీగా మారింది. ఓ పక్క సినిమాలు, మరో పక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తోంది. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ని సమతూకంగా బ్యాలెన్స్ చేసుకుంటూనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్కి టచ్లో ఉంటుంది. అలాగే స్నేహ దంపతులకు భక్తి కూడా ఎక్కువే. తరచూ ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రసన్న, స్నేహ దంపతులు అరుణాచలం వెళ్లారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. దీంతో భార్యాభర్తలిద్దరూ గిరి ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ దంపతులు గిరి ప్రదక్షిణ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో వారికున్న భక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కెరీర్లో ఎంత ఎత్తుకు ఎదిగినా అందుకు కారణమైన దేవుడిని వీరు మర్చిపోలేదని, ఇలా చేయటం అభినందించదగ్గ విషయం అంటూ వారి ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఇక్కడే స్నేహ, ప్రసన్న చేసిన తప్పు వారిని వివాదంలోకి లాగింది. స్నేహ, ప్రసన్న గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో చెప్పులు ధరించి నడుస్తున్నారు. వీడియోలో ఆ విషయాన్ని గమనించిన కొందరు కామెంట్లు చేయగా ఇది పెద్ద దుమారం రేపుతోంది. అరుణాచలంలో చెప్పులు ధరించి గిరి ప్రదక్షిణ చేయటం మహాపాపం, ఆ దేవుడు శపిస్తాడని కొందరు, మీ సెలబ్రిటీ హోదాని దేవుడి దగ్గర చూపించడానికి వచ్చారా అని మరికొందరు ఆ దంపతులను ఏకిపారేస్తున్నారు. తిరువణ్ణామలై గిరి మార్గం ఎంతో పవిత్రమైనదని, అక్కడ చెప్పులు ధరించి తిరగటం మహాపాపమని, ఇలాంటి చర్య ద్వారా స్నేహ, ప్రసన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కొందరు ఈ దంపతులకు మద్దతుగా నిలవటం గమనార్హం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుందని, అందువల్ల కొంతమంది చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారని చెబుతున్నారు. చెప్పులు ధరించాలా వద్దా అన్నది భక్తుల విచక్షణను బట్టి ఉంటుందని, దీనిపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉన్న అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించున్నది అని అర్థం అని పండితులు చెబుతారు. అదే తమిళంలో అయితే తిరువణ్ణామలై అంటారు. శివభక్తులు తిరువణ్ణామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. మన దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల నమ్మకం. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని విశ్వాసం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. పగటిపూట ఎండ కారణంగా ప్రదక్షిణం చేయటం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటల లోపే గిరి ప్రదక్షిణాన్ని ముగించేలా భక్తులు ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేయటానికి వస్తూ ఉంటారు. రాత్రివేళ పౌర్ణమి గడియల్లో వేలాది మందితో కలిసి చేసే గిరి ప్రదక్షిణ జీవితంలో ఓ మధురానుభూతిగా మిగిలిపోతుంది.